అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఈరోజు చెల్లి దగ్గరికి, రవళి దగ్గరికి వెళ్తున్నామండి. చెల్లికి చెక్కలన్న, గోంగూర పచ్చడి, పండుమిర్చి, గోంగూర అవంటే చాలా ఇష్టం అనమాట. సో అవన్నీ ప్యాక్ చేశాను. రవళి అయితే పచ్చళ్ళు ఏమొద్దు, మేము కాశ్మీర్ ట్రిప్ వెళ్తున్నారు వాళ్ళు. సో కొన్ని చెక్కల వరకు దానికి ప్యాక్ చేశాను అనమాట. అవి తీసుకుని రవళి దగ్గరికి బయలుదేరాము. 11 అయిపోయింది మేము బయలుదేరేప్పటికి. ఎందుకంటే మనకి అక్కడ కొత్త ఇల్లు ఉంది కదా! అది పైన సీలింగ్, ఇంటీరియర్స్ చేసేవాళ్ళు 12కి వస్తా అన్నారు. సో మనం ఇక్కడ 11కి బయలుదేరామనమాట. 11కి బయలుదేరినా చూడండి ట్రాఫిక్ అయితే ఎలా ఉందంటే చాలా రష్ ఉంది. ఇంకా బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేప్పటికి 12 అయింది కానీ మన ఇంటీరియర్ చేసే అతను రాలేదండి. అతను 12 కల్లా వస్తా అన్నాడు, రాలేదు. సో సరే మనం ఈలోపు వెళ్ళి మన ఇల్లు చూద్దాంలే అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. ఇంకా మొత్తం ఎంతంటే 650 ఫ్యామిలీస్ ఉంటారండి మొత్తం మన ఈ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం 650 ఫ్లాట్స్ అన్నమాట. ఇంకా ఇది చూడండి, ఇదంతా ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనకి ఆపోజిట్‌లో మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ ఉంటుందన్నమాట. ఆపోజిట్‌లో కనిపిస్తుందా మీకు? మన రోడ్డుకి ఆపోజిట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్. లెఫ్ట్ సైడ్ ఏమో ఇంటర్నేషనల్ స్కూల్ ఉందన్నమాట. మన ఇది ఓపెన్ మనకి అయ్యేప్పటికి ఇంకా స్కూల్ కూడా మన వెంచర్‌లో ఉన్న వాళ్ళకి చక్కగా పక్కనే అన్నమాట స్కూల్ కూడా. మంచి సీబీఎస్ఈ స్కూల్ అన్నారు. సో మన ఫ్లాట్‌కి వచ్చేసాం. మధ్యలో హాల్ ఉంటుంది. రైట్ సైడ్ ఏమో 2 బెడ్‌రూమ్‌లు ఉంటాయి. కామన్ బాత్రూమ్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ దాని ఎదురుగా కిచెన్ ఉంటుంది. హాల్ ఏమో ఇలా ఉంది. పార్టీషన్ చేయించుదామా వద్దా అని ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకా కిచెన్లోంచి కిచెన్ బాల్కనీ ఉంటుంది కదా! ఆ కిచెన్ బాల్కనీలోకి వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తూ ఉంటుందండి. మన దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఎంత చక్కగా మన వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. నడిచి వెళ్ళిపోయేంత కనిపిస్తుందా మీకు? దగ్గరగా అనిపిస్తుంది. మళ్ళీ ఇది ఓఆర్ఆర్ కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓఆర్ఆర్‌కి మన ఇంటికి మధ్యలో చిన్న చిన్న ఏదో షెడ్స్ వేసుకుని కొంచెం గేదెలు, కొంచెం ఫార్మర్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో చేస్తున్నారన్నమాట. వాళ్ళు షెడ్ వేసుకుని ఏదో మోటార్ వర్క్స్ ఏవో చేసుకుంటున్నారు. కానీ ఇంకో అపార్ట్మెంట్ పడడానికి వీలు లేదంటండి అని చెప్పారు. ఎందుకంటే అంత డిస్టెన్స్ కంపల్సరీ వదలాలి అని చెప్పారంట. సో మన పక్కన అటువైపు లెఫ్ట్ సైడ్ ఓఆర్ఆర్‌కి మనకి మధ్యలో ఇంకే వెంచర్ రాదని చెప్పారు. ఇంకా తర్వాత ఆయన వచ్చాడు, మన ఫాల్ సీలింగ్ వచ్చేసి అతనితో మాట్లాడేసి ఇంకా రవళి దగ్గరికి బయలుదేరాము. మన ఇంటికి రవళి దగ్గరికి వెళ్ళే మధ్యలో చాలా ఎంప్టీ ప్లేస్ ఉండేది. ఇప్పుడు మొత్తం వెంచర్స్ అయిపోయినాయండి ఈ 3 ఇయర్స్‌లో. అసలు ఎక్కడ ఖాళీ అనేది లేకుండా అయిపోయింది. ఇంకా వచ్చేప్పటికి పిల్లలకి హాఫ్ డే స్కూల్ కదా! మంచిగా అవి, జై ఇద్దరూ ఉన్నారు. ఇంకా వచ్చిన తర్వాత చాలా సేపు ఆడుకోవడం వాళ్ళతో సరిపోయింది. కొంచెం వాళ్ళకి కూడా అందరం లంచ్ చేసేసి పిల్లల్ని పడుకోబెట్టి రవళి, నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లండి ఇది. వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్లారు. కీస్ రవళి దగ్గరే ఉంటే ఒకసారి చూద్దాం ఇంటీరియర్స్ అని వాళ్ళ ఇంటికొచ్చి చూసాము. ఫాల్ సీలింగ్ ఇప్పుడు అందరూ హెవీగా చేయించట్లేదు అనేసి చూసి బాగుంది అనుకున్నాం. ఇదిగోండి చెల్లి వాళ్ళ హస్బెండ్, చెల్లి, మేమన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ ఫిక్స్ అండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో వెళ్ళారు. ఇగో చెల్లి వాళ్ళ అత్తగారు, అమ్మ అన్నమాట. అమ్మ, చెల్లి వాళ్ళ అత్తగారు అందరూ వచ్చారు వాళ్ళు వెళ్ళేప్పుడు. ఇంకా చెల్లి చూడండి అసలు ఎప్పుడు పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేదండి అది. అందుకే ఈ ఫస్ట్ టైమ్ అనుకుంటా ఈ ఇయర్ ఉండడం అది. ఆ చెల్లి వాళ్ళ ఫాల్ సీలింగ్ అది. ఇంకా చెల్లికి చిన్న కంటి ఆపరేషన్ అయింది. ఇంకా ఇద్దరం చాలా కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా అన్నీ అలా చెప్పుకుంటూ నైట్ అంతా గడిచిపోయింది. రెండో రోజు మన ఇంటికి వస్తూ చికెన్ తీసుకొచ్చామండి. ఫణికి చికెన్ పచ్చడి, రవళి వద్దంది కదా! చెల్లి అసలు నాన్ వెజ్ తినదనమాట. ఇంకా చికెన్ పచ్చడిలోకి అప్పటికప్పుడు మసాలా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా వేసేసి లైట్‌గా వేపి, మెంతులు కొంచెం చిటికెడు వేసి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు సరిపోతాయి. ఆ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ ఆయిల్ లేకుండా ఉడకనిచ్చి, తర్వాత ఆయిల్ వేసి వేగనియ్యాలి. వేగిన తర్వాత మొత్తం ఆయిల్ పైకి రావాలన్నమాట. పైకి రావాలి. కొంచెం ఎరుపొచ్చే వరకు వేయించాలి. మనం ఈ నిమ్మరసం కూడా కేజీకి ఒక టీ గ్లాస్ నిమ్మరసం పడుతుందండి. తర్వాత నాకు ఇలా తాలింపు వేస్తే చాలా ఇష్టమండి. చాలా బావుంటుంది. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొంచెం సిమ్‌లో పెట్టి ఈ కలర్ వచ్చే వరకు వేయించాలి.
ఒకలాంటి కమ్మటి వాసన కూడా వస్తుందనమాట. మంచి ఫ్లేవర్. వచ్చిన తర్వాత ఒక టీ గ్లాస్ కారం సరిపోతుంది. ఉప్పు మనకు సరిపడినంత. కొంచెం ఇలా వెల్లుల్లిపాయ ఏస్తే కూడా పచ్చడి ఫ్లేవర్ వస్తుంది గదా! అదిగో చూడండి. ఇలా తర్వాత మనకి బాటిల్‌లో తీసేసా థర్డ్ డేన. ఇంకా ఫణి దగ్గరికి బయలుదేరామండి. ఇద్దరం అనుకుంటున్నాం. మనం కమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత 1 మంత్ ఉన్నామా మన ఇంట్లో. ఎప్పుడూ ఇటు ఫ ఫణి దగ్గరకో, రవళి దగ్గరకో లేదా ఇంకా ఏదైనా ఫంక్షన్స్ వచ్చో, ఏదో ఒక రూపంలో 1 మంత్ అయితే ఇంట్లో ఉన్నది లేదు కదా అని నవ్వుకున్నాము. ఇంకా తన్వికి కూడా హాఫ్ డే స్కూల్ కదా! వెళ్ళేప్పటికి ఇంట్లో ఉంది. ఇంకా కబుర్లు చెప్తూ ఉందనమాట. మళ్ళీ ఉగాది రోజు మా మేనల్లుడు చెంగంలో ఒక పాపాతి అమ్మవారని ఉంటారంట. అక్కడ వాళ్ళ మేనత్త గారుంటారు. అక్కడ మొక్కు తీర్చుకుంటున్నాడు. సో, మళ్ళీ అక్కడికి జర్నీ ఉందండి మనది. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇప్పుడు ఫణి దగ్గరికొచ్చాం గదా! ఇంకా 2 డేస్‌లో ఉగాది ఉంది. ఉగాదికి అక్కడికి వెళ్ళాలి. సో, అక్కడ మళ్ళీ అన్నీ సర్దుకుని ప్రిపేర్ అవ్వాలనమాట. సాటర్‌డే వెళ్ళి సండే ఫంక్షన్ ఉంటుంది. మళ్ళీ మండే వచ్చేస్తామనమాట. బాయ్ అండి.